బిగ్ బాస్ సీజన్ 8 రేపటితో ఫుల్‌గా అయిపోతుంది. ఈ సీజన్‌కి ఇంకా ఎండ్ కార్డ్ పడినట్టే. ఈ క్రమంలో సాటర్‌డే ఎపిసోడ్ అంటే మనకి జనరల్‌గా నాకు సార్ వస్తూ ఉంటారు. కానీ ఇక ఫినాలే ముందు గనుక చూసుకున్నట్టయితే నాకు సార్ ఎపిసోడ్ ఉండదు కాబట్టి సుమ ఈరోజు బిగ్ బాస్ ఫైనలిస్ట్‌తో సందడి చేయబోతున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఫైనలిస్ట్‌ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వెషన్ అడుగుతారు. అంటే వాళ్ళు జనరల్‌గా వాళ్ళు ఎదుర్కొన్న నెగటివిటీ గాని, లేకపోతే బయట జనాలకున్న డౌట్స్ గాని అన్నమాట. ఈ క్రమంలో గౌతమ్‌ని ఏమని అడిగిందంటే సుమ "నీకు నిజంగా యష్మి మీద ఫీలింగ్స్ ఉన్నాయా?" అని చెప్పేసి అడిగితే "నాకున్నాయి. ఇన్‌ఫాక్చుయేషన్, క్రష్ టైప్ ఉండింది. కానీ ఆ తర్వాత లేదు" అన్నట్టుగా చెప్పాడన్నమాట గౌతమ్. ఆ తర్వాత నిఖిల్‌ని అడగడం జరిగింది. యష్మి విషయంలో నీ ఒరిజినల్ ఒపీనియన్ ఏంటి? తను నిన్ను ఇబ్బంది పెట్టింది అని అనుకుంటున్నావా? అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన విషయంలో తను ఇబ్బంది పెట్టింది అనుకుంటున్నావా? అంటే నిఖిల్ ఏమన్నాడంటే యాక్చువల్లీ తనకొక డ్రీమ్ వచ్చింది. తను ఏ రకంగా ఆలోచించిందో నాకు తెలీదు. తను వేరే రకంగా ఆలోచించినా కూడా నేను మామూలుగా తనతో ఫ్రెండ్లీగానే ఉన్నాను. ఫ్రెండ్లీగా ఉంటే మేబీ వేరే ఏదన్నా అనిపిస్తుందని చెప్పి నేను తనతో కొన్నాళ్ళు మాటలు అవాయిడ్ చేశాను. ఆ సమయంలో తను చాలా బాధపడింది అని చెప్పేసి సుమతో చెప్తాడనమాట. సో, యష్మి విషయంలో నిఖిల్ కొంతవరకైతే మాత్రం న్యూట్రల్‌గా ఉన్నాడని చెప్పొచ్చు. అంటే అటు పాజిటివ్‌గాను లేడు, ఇటు నెగెటివ్‌గాను లేడు. ఎందుకంటే తన విషయంలోనే కదా! అంటే నిఖిల్, యష్మి విషయంలోనే కదా! వచ్చిన సీత గాని, సోనియా గాని వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారు. సో, ఆ క్రమంగా అన్నమాట.